నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 69 ఏళ్లలో తొలిసారి తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ ను వరించిన అవార్డు. త్రిబుల్ ఆర్ చిత్రానికి 6 పురస్కారాలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి, గాయకుడిగా కాలభైరవ. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఉప్పెన. కొండపొలం సినిమాకు చంద్రబోస్కు పురస్కారం. మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. గనులు భూగర్భ వనరుల శాఖ కేటాయించిన సీఎం. ప్రకృతి ప్రకోపానికి పేకమేడల్లా కూలిన భవంతులు. కులులో కొండచర్యలు విరిగిపడి ఇల్లు, హోటళ్లు నేలమట్టం. పుష్ప ది రైజ్ చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. తెలుగు సినిమాకు ఈసారి మొత్తం 10 అవార్డులు దక్కాయి. అందులో త్రిబుల్ ఆర్ చిత్రానికే 6 విభాగాల్లో జాతీయ పురస్కారాలు వరించాయి. ఉత్తమ నటి అవార్డును అలియా భట్, కృతి సనన్ ఉమ్మడిగా దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా హిందీ మూవీ రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్, ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ది కశ్మీర్ ఫైల్స్ ఎంపికయ్యాయి. మరాఠీ చిత్రం గోదావరికి దర్శకత్వం వహించిన నిఖిల్ మహాజన్ కు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు ఈసారి అవార్డుల పంట పండింది. జాతీయ ఉత్తమ నటుడు, జాతీయ పాపులర్ చిత్రం సహా మొత్తం 10 అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందిన త్రిబుల్ ఆర్ చిత్రం మొత్తం 6 విభాగాల్లో పురస్కారాలకు ఎంపికైంది. త్రిబుల్ ఆర్ చిత్రానికి పనిచేసిన ప్రేమ్ రక్షిత్ కు ఉత్తమ కొరియోగ్రాఫర్, కింగ్ సోలోమన్ కు ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్, శ్రీనివాస్ మోహన్ కు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఎంఎం కీరవానికి ఉత్తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విభాగంలో, కాలభైరవకు ఉత్తమ నేపథ్య గాయకుడు పురస్కారాలు దక్కాయి. పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప చిత్రానికి 2 జాతీయ పురస్కారాలు దక్కాయి. పుష్పలో నటనకు గాను జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ఇదే చిత్రానికి పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డుకు ఎంపికయ్యాడు. కొండపొలం చిత్రానికి పాటలు రాసిన చంద్రబోస్ కు ఉత్తమ గీత రచయిత పురస్కారానికి ఎంపికయ్యాడు. గంగూభాయ్ కతిహవాడి చిత్రంలో నటనకు గాను అలియా భట్, మిమీ చిత్రంలో నటించిన కృతి సనన్లు సంయుక్తంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా హిందీ సినిమా రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్స్, జాతీయ సమగ్రతా చిత్రంగా ది కశ్మీర్ ఫైల్స్ కు అవార్డులు దక్కాయి. మరాఠీ సినిమా గోదావరి దర్శకుడు నిఖిల్ మహాజన్ కు ఉత్తమ దర్శకుడి పురస్కారం వరించింది. ది కశ్మీర్ ఫైల్స్ లో నటించిన పంకజ్ త్రిపాఠికి ఉత్తమ సహాయ నటుడు, పల్లవి జోష్కి ఉత్తమ సహాయ నటి అవార్డులు దక్కాయి. సార్ ఏంటి సార్ Telugu full film Upenna, The Wave. Producer Maitri Movie Makers. Director Sana Buchibabu. Best Action Direction Award, which means it is for stunt choreography. RRR, in Telugu language. Stunt choreographer King Solomon. Best choreography RRR Telugu. Choreographer Prem Rakshit. Best Special Effects RRR. Special Effects Creator V. Srinivas Mohan. Best Lyrics
Kondapolam, Telugu. Lyricist Chandra Bose, song Dham Dhamadham. Best Music Direction Pushpa, The Rise Part 1, Telugu. Music Director, songs Devi Sri Prasad. Music Director, background score M.M. Kiravanni. Best Actor Pushpa, The Rise. Lead Actor Alu Arjun. రెండు 2021 సంవత్సరానికి సంబంధించి 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 31 అవార్డులు, నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 24 అవార్డులను జ్యూరీ ప్రకటించింది. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఏక్ థా గావ్ ఎంపికైంది. ఉత్తమ హిందీ చిత్రంగా సర్దార్ ఉద్దాం, తెలుగు ఉత్తమ చిత్రంగా ఉప్పెన, ఉత్తమ గుజరాతీ చిత్రంగా చెల్లో షో, ఉత్తమ కన్నడ చిత్రంగా 777 చార్లీ, ఉత్తమ మరాఠీ చిత్రంగా ఏక్ థా కాయ్ జాలా, ఉత్తమ మలయాళ చిత్రంగా హోమ్ ఎంపికయ్యాయి. ఉత్తమ చిత్ర విమర్శకుడు విభాగంలో తెలుగుకు చెందిన పురుషోత్తమాచార్యులకు అవార్డు దక్కింది. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆ దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం. Sir, congratulations. Sir, congratulations. Sir, congratulations. $69 years తెలుగు ఇండస్ట్రీకి
రానివ్వక అద్భుతాన్ని తీసుకొచ్చిన ఈ తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులకి, ఈ సినిమా తీసిన వారికి, డైరెక్టర్కి, ప్రత్యేకంగా మా ఫ్యామిలీని ఏదో పతాక స్థాయికి తీసుకెళ్ళిన మా అబ్బాయికి, ప్రెస్ వారికి అందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం. Sir, congratulations. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా కీర్తి పతాకం రెపరెపలాడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పురస్కారాల పంట పండింది. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ పాటలకు సంగీతం విభాగంలో పుష్ప చిత్రానికి గాను దేవిశ్రీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి పెద్ద సంఖ్యలో పురస్కారాలు వరించాయి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డుకు RRR ఎంపికైంది. ఉత్తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవార్డును MM కీరవాణి గెలుచుకోగా, ప్లేబ్యాక్ సింగర్ పురస్కారం ఆయన తనయుడు కాలభైరవను వరించింది. RRR చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నారు. ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా RRR సినిమాకే దక్కింది. కింగ్ సోలోమన్ కు ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డు లభించింది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు కూడా RRRకే దక్కింది. శ్రీనివాస్ మోహన్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ గీత రచయితగా కొండపొలం చిత్రానికి చంద్రబోస్కు పురస్కారం వరించింది. ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపికైంది. అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం రావడం పట్ల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. బన్నీలోని టాలెంట్ ను చిన్నప్పుడే గుర్తించానన్నారు. పుష్ప టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 68 ఏళ్ల తర్వాత ఉత్తమ నటుడు అవార్డు నా 100వ సినిమాలో పరిచయం చేసిన మా బుల్లి అల్లు అర్జున్కి రావటం ఎంతో ఆనందంగా ఉంది. దీని వెనక ఒక కథ ఉంది. ఇతను 10 ఏళ్లప్పుడు 11 ఏళ్లప్పుడు ప్రతిసారి చిరంజీవి గారి బర్త్డేకి డ్యాన్స్ చేసేవాడు. ఆ డ్యాన్స్ చూసి వాళ్ళ మదర్కి ఇతను పెద్ద ఇదే చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు, నేను 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ఆ 100 రూపాయల నోటు ఇంకా ఆవిడ దగ్గర ఉంది. అంతేకాకుండా గంగోత్రి ఫస్ట్ షాటు ఇతను ఎంత పైకి వెళ్తాడని, అంటే ఏ షాట్ తీసినా వాళ్ళ పైకి వెళ్ళాలనే తీస్తాం. ఆటలాగా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఇట్లా తీశాను. వాళ్ళ నిజంగా ఇక్కడికి వచ్చాడు కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఈ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది. పైన అల్లు రామలింగ గారు ఆయన కూడా ఎంత ఆ రోజు 100 రోజుల పండుగ నాడు నా ఇంటికి మీరు రాఘవేంద్ర స్వామిలాగా నా అబ్బాయిని పరిచయం చేశారు అని చెప్పారు. ఆయన ఆశీస్సులు కూడా పైనుంచి ఆయనకు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై మహేందర్ రెడ్డితో అమాత్యుడిగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. మహేందర్ రెడ్డికి గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖకు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారు. ఈటెల రాజేందర్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఖాళీగా ఉన్న స్థానాన్ని మహేందర్ రెడ్డితో భర్తీ చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాండూరు టికెట్ ప్రకటించిన భారాస అధినేత కేసీఆర్ సర్దుబాటులో భాగంగా మహేందర్ రెడ్డికి మంత్రి పదవి అవకాశం కల్పించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు కేసుల్లో రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై హైకోర్టు విచారణ, అనర్హత వేటు నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడి ఎన్నిక రద్దయింది. ఈ మేరకు విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణపై అధికార పార్టీ తరపున బరిలోకి దిగిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 50,000కు పైగా ఓట్లతో విజయం సాధించారు. కాగా ఎన్నికల వేళ ఆయన తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గత కొంతకాలంగా విచారణ జరుపుతున్న న్యాయస్థానం కృష్ణమోహన్ తప్పుడు అఫిడవిట్లు సమర్పించినట్లు తేల్చింది. ఆయన ఎన్నికను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 2వ స్థానంలో నిలిచిన డీకే అరుణను న్యాయస్థానం ఎమ్మెల్యేగా గుర్తించింది. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2009-2018 ఎన్నికల్లో డీకే అరుణపై ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారాస టికెట్ లభించింది. ఈ తరుణంలోనే హైకోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక సైతం చెల్లదంటూ హైకోర్టు తీర్పునివ్వగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లో తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి సమాచారం దాచిపెట్టలేదన్నారు. డీకే అరుణ కోర్టును తప్పుదోవ పట్టించారని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు నుంచి తనకు నోటీసులు అందలేదని, అందువల్ల తన వాదనలు లేకుండానే తీర్పు వచ్చిందన్నారు. నాకు నోటీసులు కానీ ఎటువంటివి ఏవి పంపలేదు కోర్టు. అంటే దానికి విరుద్ధంగా నాకు విరుద్ధంగా ఈ ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. నన్ను ప్రజలు 37,000 ఓట్లతో ప్రజలు గెలిపించిన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ తీర్పు. మాకు చట్టాల పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. ఖచ్చితంగా మేము హైకోర్టుకు పోయి మేము మా వాదన వినిపిస్తాం. నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. టీచర్ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. 5,089 ఉపాధ్యాయ పోస్టులు కానీ 1,523 డిజేబుల్ స్టూడెంట్స్ కోసం టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటారు, వీళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి 1,523, 5,089 పోస్టులు ఉపాధ్యాయ పోస్టులకి ఫిలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటిని గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏదైతే ఫిలప్ చేసినామో అలా కాకుండా డిఎస్సి ద్వారానే చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తొందరలోనే ఆ డిఎస్సికి సంబంధించి మనందరికీ తెలుసు, జిల్లా లెవెల్లో ఏ జిల్లాలో ఆ జిల్లాలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్గా ఉండి డిఈఓ సెక్రటరీగా, జిల్లా పరిషత్ సిఇఓ మెంబర్గా ఉంటారు. గతంలో ఏ విధంగా అయితే డిఎస్సి ద్వారా కండక్ట్ చేస్తున్నామో ఇది కూడా అదేవిధంగా కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో విధి విధానాలు ఇమీడియట్గా రూపొందించి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. టెట్ ఎగ్జామ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సిని కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తీసుకుంటున్న ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నోటిఫికేషన్ డేట్ కానీ ఎప్పుడు అనేది విధి విధానాలన్నీ కూడా 2 డేస్లలో మీకు ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి విధి విధానాలన్నీ. ఇదే కాకుండా కేజీబీబీలో ఉన్న పోస్టులను కూడా ఈ మధ్యనే 1,264 టీచర్లను కేజీబీబీలో కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది మొన్నే లాస్ట్ మంత్లో. అదేవిధంగా ఒక 20 కేజీబీబీలు కొత్త ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా 160 పోస్టులను ఇమీడియట్గా నియమించబోతా ఉన్నాం. ఇవన్నీ నియమిస్తూ ఉంటే ఇంకా మిగతా కొన్ని ఏవైతే ఉంటుందో ప్రమోషన్స్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన ఖాళీలు ఏవైనా ఉంటే వాటిని మిగతావి కూడా ఇమీడియట్గా రిక్రూట్ చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. రేపు కోర్టులో పాజిటివ్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అది రాగానే ఆ ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది.
హిమాచల్ ప్రదేశ్లోని కులులో అత్యంత భయంకరమైన కొండచర్యలు విరిగిపడి అనేక ఇళ్లు భవనాలు నేలమట్టమయ్యాయి. క్షణాల్లోనే కులు లోయలోని ప్రభావిత ప్రాంతమంతా భయానకంగా మారింది. కులులోని అన్ని బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని కులులో కొండచర్యలు విరిగిపడి అనేక సంఖ్యలో నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. క్షణాల్లోనే కులు లోయలోని ప్రభావిత ప్రాంతమంతా భయానకంగా తయారైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని సమాచారం. కులులోని అన్ని బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. లిప్తపాటులో జరిగిన ఊహకందని విధ్వంసంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కులులో కుప్పకూలిన 8 భవనాలు సురక్షితం కావని 5-6 రోజుల క్రితమే అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు ఈ భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయని గుర్తించి స్థానికులను ఇళ్లు ఖాళీ చేయించారు. ఈ భవనాల్లో దుకాణాలు, బ్యాంకులు, ఇతర నివాసాలు ఉన్నట్లు తెలిపారు. ఇవాళ అన్ని భవనాలు ఒకదాని తర్వాత మరొకటి నేలమట్టం అవడంతో భారీగా ధూళి, మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతను చూసిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ఇతర ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఆగస్టు 14, 15 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు సిమ్లా జిల్లాలోని శివాలయం కూలి 21 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన ప్రమాదాలకు ఈ ఒక్క నెలలోనే హిమాచల్లో 120 మంది మృత్యువాత పడగా ఈ సీజన్లో 238 మంది మరణించారు. 40 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మొత్తం 10,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. మృతులంతా పశ్చిమ బంగాల్కు చెందిన కార్మికులని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 3 క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతదేహాలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. మిజోరాం రాజధాని ఐజోల్కు 20 కిలోమీటర్ల దూరంలోని సాయిరంగ్ అనే ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న వంతెన కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది.